ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైనటువంటి దశ అయినటువంటి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మున్సిపాలిటీలోని మొత్తం వార్డుల నుంచి వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇక నామినేషన్కి సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద చూసినట్లయితే రాజకీయ పార్టీల శ్రేణులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, కార్యకర్తలతో ఒక సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి కిషోర్ను ఒకసారి ఫోన్ లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే ఆయా పార్టీలు, ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ కావచ్చు, ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో సో ఇప్పుడు భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. నమస్తే కిషోర్. మొత్తానికి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చివరి రోజు, సో ఏ విధంగా ఉంది మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర పరిస్థితి? సమీర్, నమస్తే సమీర్, చెప్పండి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నగారం మోగిందో, మున్సిపల్ ఎన్నికల కేంద్రంలో ఈ యొక్క నామినేషన్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మున్సిపల్ కార్యాలయాల వద్ద నామినేషన్ల సందడి కొనసాగుతా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే పార్టీ గుర్తుపై జరిగేటువంటి ఎలక్షన్స్ కావడంతో సత్తా చాటేందుకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం మొదలైంది. భూపాలపల్లి మున్సిపాలిటీ విషయం చూస్తే భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండడం జరిగింది. ఆ యొక్క 30 వార్డులలో నామినేషన్లను దాఖలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పరిస్థితిలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయా పత్రాలను సిద్ధం చేసుకోవడం కొరకు కానీ ఆ యొక్క మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి కౌంటర్ల దగ్గర నుండి వారికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకోవడంలో నోటీస్ సర్టిఫికెట్స్ అయితే ఏంది కానీ, అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి కానీ, ఆ యొక్క నామినేషన్ కు సంబంధించినటువంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో వాటన్నింటిని సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. తర్వాత మున్సిపల్ ఆఫీసులో మొదటి రోజు ఈ యొక్క నామినేషన్లను వేసేటువంటి ప్రక్రియలో కొంత మందకోడిగా సాగినప్పటికీ నిన్న అదేవిధంగా ఈ రోజు చివరి రోజు కావడంతో భూపాలపల్లి మున్సిపాలిటీ ఆవరణం అనేటువంటిది సందడిగా నెలకొంది. సో మనకు 29కి సంబంధించి దాదాపు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి ఒకసారి డీటెయిల్ గా చెప్పగలరా పార్టీలకు సంబంధించి? 29 అనగా గురువారం రోజున 30 వార్డులకు గాను వివిధ పార్టీల నుండి 24 నామినేషన్స్ దాఖలు కావడం జరిగింది. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుండి 11, కాంగ్రెస్ పార్టీ నుండి 1, బీజేపీ పార్టీ నుండి 7, సిపిఐ పార్టీ నుండి 2, టిఆర్పి నుండి 1, ఇండిపెండెన్స్ నుండి 2, మొత్తంగా చూస్తే 24 నామినేషన్స్ దాఖలు కావడం జరిగింది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో. ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి విషయం కనుక చూస్తే మొదటి రోజు కొంత మందకొడిగా, నిన్న కొంతవరకు అనగా రెండవ రోజు కొంతవరకు అయినప్పటికీ ఈ రోజు జనవరి 30వ తారీఖున చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామినేషన్స్ దాఖలు చేయడం కొరకు ఈ యొక్క నామినేషన్ సెంటర్ కూడా అవడం జరుగుతూ ఉన్నది. అయితే సమయం వచ్చేసి సాయంత్రం 5 గంటలకే కేటాయించినటువంటి పరిస్థితిలో వారి యొక్క పత్రాలను కనుక తీసుకొని ఈ యొక్క నామినేషన్ సెంటర్ కు రావడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కనుక ఒకసారి చూస్తే జనవరి 28న నుండి 30వ తారీఖు వరకు నామినేషన్లు, అదేవిధంగా జనవరి 31న స్క్రూటినీ ఉంటుంది, ఫిబ్రవరి 3న ఉపసంహరణలు, ఫిబ్రవరి 11న ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ అనేటువంటి జరుగుతుంది. 11వ ఎలక్షన్ జరిగితే 12వ తారీఖున రీపోలింగ్, ఏదైతే కొన్ని ప్రాంతాలు అయితే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఏదైనా పరిస్థితిలో పోలింగ్ ఆగినటువంటి సెంటర్ ఏదైతే ఉంటే రీపోలింగ్ జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 13న చూస్తే కౌంటింగ్, ఫిబ్రవరి 16న కనుక చైర్పర్సన్ లేదా వైస్ చైర్మన్ లాంటివి ఎన్నిక జరుగుతూ ఉంది. మొత్తంగా మనం చూస్తే ఈ యొక్క ప్రధాన పార్టీలు
ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికలు తలాములకలై వారికి టికెట్లను కేటాయించడం జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైతే పోటీ చేయాలని అనుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి దరఖాస్తులను తీసుకొని మరోవైపు ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయో వారికే సర్వేలు చేయించి టికెట్లను కేటాయించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, అప్డేట్స్ అందించినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే చివరి రోజు జనవరి 30వ తారీఖు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ముగిసింది. ఇక మొదటి రోజు చూసినట్లయితే కనుక కాస్త మందకొడిగా సాగినటువంటి పరిస్థితి. ఇక రెండో రోజు చూసినట్లయితే కనుక వివిధ పార్టీల నుంచి కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, 29వ తారీఖు నాటికి చూసినట్లయితే 24 మంది అభ్యర్థులు కౌన్సిలర్ల అభ్యర్థిగా పోటీ చేయడానికి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు చూసినట్లయితే కనుక మొత్తానికైతే పెద్ద సంఖ్యలో ఈ యొక్క వివిధ పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి, ఇక టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కావచ్చు, పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క నామినేషన్ల దాఖలు అయితే కొనసాగింది.